మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఉందట ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్టు నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఓ మాజీ మంత్రి అత్యుత్సాహం పార్టీని బాగానే దెబ్బతీసిందనే టాక్ వినిపిస్తుంది. ఓ పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ మంత్రి, మరో పక్క పవర్ఫుల్ ఎమ్మెల్యే. మాతో గేమ్ ఆడితే ఊరుకుంటామా అన్నట్లుగా ఈ పవర్ఫుల్ నేతల రివెంజ్తో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగిపోయాట. ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు మాజీ మంత్రి చేసిన ఘనకార్యానికి భారీ మూల్యమే చెల్లించుకున్నారట. అధికార పార్టీ కొట్టిన దెబ్బకు ఫ్యాన్ పార్టీ డీలా పడిపోయిందట. అధికారం కోల్పోయాక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీకి మాజీ మంత్రి రూపంలో స్పీడ్ బ్రేకర్లు పడ్డాయట. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు? ఆయన అత్యుత్సాహంతో పార్టీ ఏం నష్టపోయింది? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావిస్తే మొదట గుర్తుకొచ్చే పేరు అనిల్ కుమార్ యాదవ్. ఆయన వైసీపీకి ఖచ్చితమైన ఫైర్ బ్రాండ్ లీడర్. ఒకప్పుడు జగన్ కు అత్యంత నమ్మకస్తులలో ఒకరిగా పరిగణించబడ్డ ఆయన జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లా రాజకీయాల్లో ఆయనకే ఓ రేంజ్ ఉండేది. పార్టీలో ఆయనకే ప్రాధాన్యం ఉండేది. అనిల్ చెబితే చాలు అన్న స్థాయికి ఆయన ఎదిగారు. అయితే ఆయన ప్రాధాన్యం పెరిగే కొద్దీ పార్టీలో కొంతమందికి అసంతృప్తి మొదలైంది. అనిల్ మాట్లాడే తీరు, వ్యవహార శైలి కారణంగా చాలామంది కీలక నాయకులు వైసీపీకి దూరమయ్యారనే మాటలు వినిపించాయి. ఇక అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం అనిల్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత తెరపైకొచ్చిన ప్రస్తుతం నెల్లూరులో తన పట్టు కోల్పోతున్న వైసీపీకి అనిల్ మైనస్ గా మారారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి 2019 సార్వత్రిక ఎన్నికల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నెల్లూరు జిల్లా. అయితే నేతల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరుతో 2024 ఎన్నికల్లో సర్వం గంగార్పణమన్నట్టు 10కి 10 ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా సైకిల్ ఎగరేసుకుపోయింది. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 54కి 54 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కొందరు కార్పొరేటర్లు అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్గా కొనసాగుతున్న పొట్టూరి స్రవంతి వన్ ఫార్వర్డ్ వన్ బ్యాక్ స్టెప్ అన్నట్టు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లినట్టే వెళ్లి వెనక్కి వచ్చి ఫ్యాన్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే మేయర్ స్థానంపై కన్నేసిన అధికార తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు పూర్తవడం, న్యాయపరమైన చిక్కులన్నీ తీరిపోవడంతో మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానాస్త్రాన్ని ప్రయోగించింది. ఇక్కడ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్తో తమకు సంబంధం లేదని చెబుతూనే గిరిజన మహిళపై టీడీపీ ప్రతాపమా అంటూ సానుభూతి కోణాన్ని లాక్కొస్తూ సీన్ రక్తి కట్టించే ప్రయత్నం చేసింది. మేయర్ భర్త పొట్లూరి జయవర్ధన్ను మీడియా ముందుకు పంపి గిరిజనులపై చిన్న చూపా అంటూ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించింది. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సడన్ ఎంట్రీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద జోష్ తెచ్చిపెట్టింది. అధికార పార్టీలో కొనసాగుతున్న 5గురు కార్పొరేటర్లని తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కండువాలు కప్పి ఫోటోలు విడుదల చేయడంతో తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పరిస్థితి అయింది. టీడీపీ నుంచి కార్పొరేటర్లు వైసీపీలోకి లైన్ కడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. అనిల్ కుమార్ దెబ్బ, సైకిల్ పార్టీ అబ్బా అంటూ అఖండ సినిమా రేంజ్లో ఎలివేషన్లు స్టార్ట్ అయిపోయాయి. సీన్ కట్ చేస్తే తోక తొక్కిన పాముల బుసగొడుతూ పడగ విప్పిన అధికార టీడీపీ దెబ్బకు నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కకావికలమైందట. తాడేపల్లి నుండి నెల్లూరుకు వస్తున్న మార్గమధ్యంలోనే 2 కార్పొరేటర్లు కాడి కింద పడేశారట. నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ గా ఉన్న నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పార్టీకి లాయల్ గా ఉండే కరీముల్లా వంటి కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిపోవడంతో నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితి ఏర్పడిందట. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనాలోచిత, ఆవేశపూరిత నిర్ణయం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 నియోజకవర్గాల్లో డ్యామేజీని చవిచూసే పరిస్థితి ఏర్పడిందట. నాడు అధికారంలో ఉండగా పొగబెట్టడంతో వేమిరెడ్డి, కోటమిరెడ్డి, ఆనం వంటి బలమైన కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడడం, నేడు కొరివితో తలగొక్కున్నట్టు అధికార పార్టీని గీరుకుని తన్నించుకోవడం అనిల్ వైఖరి వల్లే అనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. అనిల్ కుమార్ ఆవేశ, అనాలోచిత నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయామని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే వైసీపీ క్యాడర్ బహిరంగంగానే విమర్శిస్తున్నారట.
అయితే అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుందా? మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? మన అనిలే కదా అని జగనన్న సర్దుకుపోతాడా? జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టొద్దని ఆదేశిస్తాడా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.